called me for his ministry. నేను 17వ సంవత్సరంలో ఉన్నప్పుడు దేవుడు నన్ను తన యొక్క పని నిమిత్తము పిలుచుకున్నాడు. I had a very clear cut call from God. మరి స్పష్టమైన పిలుపు మరి దేవుని నుంచి నాకు అనిపించినది. And I committed myself for the Lord's work. మరి దేవుని యొక్క పని నిమిత్తము నన్ను నేను సమర్పించుకున్నాను. At the age of 19 I went to Uttar Pradesh. నేను మరి 19 సంవత్సరాల వయసులో ఉత్తరప్రదేశ్ వెళ్ళాను. And initially I was in Allahabad. నేను మరి ప్రస్తుతం అలహాబాద్ లో ఉంటున్నాను. Then I was in Lucknow. మరి లక్నోలో ఉన్నాను. I was there for 18 years. మరి లక్నోలో మరి 18 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. Then we moved to now in Maharashtra. మరి ఆ తర్వాత మేము మహారాష్ట్ర వచ్చాము. For the last 21 years I am in Maharashtra with family. మరి 21 సంవత్సరాల నుంచి మరి కుటుంబంతో నేను మహారాష్ట్రలో ఉంటున్నాను. Our place is called Uran, that is just outside of Mumbai. మరి ముంబై మరి బయట ప్రాంతమైనటువంటి ఊరో అనేటువంటి ఊర్లో ఉంటున్నాను. I have wife and 3 children. మరి నాకు మరి భార్య మరి 3 పిల్లలు ఉన్నారు. 2 children are married. 2 పిల్లలకు వివాహమైనది. And the younger one is still studying. మరి చివరి అతను మరి చదువుతూ ఉన్నాడు. We have a small assembly in Uran. ఉరన్లో మరి చిన్న సంఘము ఉన్నది. My sister and my brother-in-law, they are also doing the work of the Lord. మా సహోదరి మరి మా యొక్క మరి బావమరిది అక్కడ కలిసి పనిచేస్తున్నారు. And we are together there in Uran. ఉరన్లో మేము అందరం కలిసి ఉంటున్నాం. This is a small testimony. ఇది చిన్న సాక్ష్యము. Well, we will come back to Job chapter 42. మరి తిరిగి మనము యోబు గ్రంథము 42వ అధ్యాయానికి వస్తున్నాం. We will come to the last verses of this chapter. ఈ యొక్క మరి అధ్యాయంలోని చివరి వచనాలకు వస్తుంటున్నాం. We were reading from we will read from verse 10. 10 నుంచి మనం చదువుకుందాం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. అప్పుడు అతని సహోదరులందరూ అతని అక్క చెల్లెండ్రులను అంతకుముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖములు పొందితేనని అతని కొరకు దుఃఖించుచు అతన్ని ఓదార్చిరి. ఇదియు గాక ఒక్కొక్కడు ఒక వరహాను ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన అంతకంటే మరి ఎక్కువగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను 6,000 ఒంటెలను 1,000 జతల ఎడ్లను 1,000 ఆడగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతడు పెద్దదానికి యుమీమా అనియు, 2వ దానికి కిజియా అనియు, 3వ దానికి కెరమ్హబ్ అనియు పేర్లు పెట్టెను. ఆ దేశమంతటిను యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములిచ్చెను. అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బతికి తన కుమారుల కుమారులను 4వ తరం వరకు చూసెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి నొందెను. This is the final conclusion of this man of God. ఈ యొక్క దైవ మరి సేవకుని యొక్క చివరి మాటలు. Many things can be learned from these verses. ఈ యొక్క వచనాల నుంచి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. I would just mention 2-3 things. నేను 2-3 విషయాలు చెప్తాను. One thing that I have noted is the behavior of his friends and relatives. మరి ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అతని యొక్క స్నేహితులు అతని యొక్క బంధువుల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. You know, who are your true friends? ఎవరు మీ యొక్క నిజమైన స్నేహితులు? That you will come to know only when you pass through problems. నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు అప్పుడే నీకు తెలుస్తుంది. You know, look at Job's friends and relatives. మరి ఇక్కడ మరి యోబు యొక్క స్నేహితులు బంధువులను మనం చూసినప్పుడు you come to chapter 19.
chapter maybe 29. 29వ అధ్యాయానికి యోబు గ్రంథము Yeah, రండి. yes. And there you read about his friends. ఇక్కడ అతని స్నేహితుల గురించి మనం చూస్తూ ఉంటున్నాం. Yeah. Chapter 20, maybe chapter 19, yes. 19వ అధ్యాయానికి రండి. He's speaking about his friends. అతని స్నేహితుల గురించి చెప్తున్నాడు. Verse 13. 13వ వచనము చూడండి. ఆయన నా సహోదరుడు నాకు దూరం చేసి ఉన్నాడు, నా ఇంటి దాసదాసీలు జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు, నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. Now Job is writing about his close people. యోబు తన యొక్క మరి దగ్గరమైనటువంటి వ్యక్తుల గురించి రాస్తూ ఉన్నాడు. When he was passing through severe extreme problems, అతను మరి సమస్యల గుండా, భయంకరమైన సమస్యల గుండా వెళ్తూ ఉన్నప్పుడు these people left him. మరి ఈ ప్రజలు అతన్ని వదిలివేశారు. His brothers and sisters, ఆయనకు సహోదరులు మరి సహోదరులు, people who knew him, అతని మరి ఎవరైతే అతని తెలుసో, people, the servants who were in his home, అతని యొక్క మరి పని చేసేటువంటి ఇంటి దగ్గర ఉన్నటువంటి దాసీలు, he says, I am a foreigner in their sight. వారికి నేను పరదేశినై ఉన్నాను అంటూ ఉన్నాడు. In verse 15 he says, those who live in my house and my maids consider me a stranger. నా ఇంటి దాసీలు జనులు నన్ను అన్యునిగా ఎంచారు అంటూ ఉన్నాడు. When I call somebody, నేను ఎవరైనా పిలిచినప్పుడు they don't respond. వారు నాకు మరి సమాధానం ఇవ్వటం లేదు. Verse 16 he says, I called to my servant but he does not answer. నా యొక్క సేవకుల్ని పిలిచాను కానీ వాళ్ళు పలకకుండా ఉన్నారు. I have to implore him with my mouth. నా యొక్క మరి నోటితో నేను మాట్లాడుతూ ఉన్నాను. That means even for a glass of water I need to beg before my servant. నా యొక్క మరి సేవకులకు నేను బ్రతిమలాడుకున్నాను, ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వమని. That was his condition. అది అతని యొక్క పరిస్థితి. Sitting somewhere outside, మరి బయట కూర్చున్నాడు, in the ashes, మరి బూడిదలో కూర్చున్నాడు. nobody is concerned about him. ఎవరు కూడా ఆయన పట్టించుకోవట్లా. Look at his wife. తన యొక్క భార్య గురించి చూడండి. Verse 17. 17వ వచనంలో, my breath is offensive to my wife. నా ఊపిరి నా భార్యకు అసహ్యము. Maybe that is one of the reason why this man had to go out of the house. మరి ఇదే మరి కారణమైనచ్చు ఆ ఇంకా ఇంటి నుంచి అతను బయటికి వెళ్ళడానికి. Maybe even the wife must have said, మరి ఒకవేళ భార్య చెప్పి ఉండవచ్చు, you are stinking. నీ నుంచి దుర్వాసన వస్తూ ఉన్నది, and this disease can spread. ఈ యొక్క మరి ఇది మరి ఎక్కువ అవ్వచ్చు. Don't live in the house. ఇంటిలో ఉండవద్దు, go out. మరి బయట ఉండు. So he went out. ఆయన బయటికి వెళ్ళాడు. Nobody is concerned about him. ఎవ్వరు కూడా ఆయన పట్టించుకోవటం లేదు. He had many relatives. చాలా మంది మరి బంధువులు ఉన్నారు. His own people, ఆయన సొంత ప్రజలు ఉన్నారు, friends, స్నేహితులు ఉన్నారు. in chapter 1 many servants. మరి 1వ అధ్యాయంలో చూడండి, అనేకమైనటువంటి సేవకులు ఉన్నారు. Some servants were killed, మరి కొంతమంది సేవకులు చనిపోయారు. but still many are there at home. ఇంకా కూడా అనేక మంది ఉన్నారు. They don't care about their master. వారి యొక్క మాస్టర్ గురించి వారికి చింత లేదు. Even for a glass of water, ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వటానికి కూడా he had to beg. బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. That is his condition. అది యోబు యొక్క పరిస్థితి. His wife thought, మరి భార్య ఈ విధంగా అనుకుని ఉండొచ్చు, this man is going to die, ఈ మనిషి చనిపోబోతున్నాడు, and before you die, నీవు మరి చనిపోయే ముందు you curse God. దేవుణ్ణి శపించు. Anyway you are going to die. మరి ఎట్లాగూ నువ్వు చనిపోతావు, you will not last for a long time. నువ్వు ఎంతో ఎక్కువ కాలం నువ్వు బ్రతకవు. No use of worshipping or serving your God. మీ యొక్క దేవుణ్ణి మరి ఆరాధించటము, మరి సేవ చేయటము ఉపయోగం లేదు. Curse God and die. దేవుణ్ణి శపించి మరణం కమ్మంటూ ఉన్నది. That is why I said, you realize who are your true friends when you pass through
afflictions. అందుకని నేను చెబుతూ ఉన్నది, మరి ఎవరో నీ నిజమైన స్నేహితులు తెలుసుకోవాలంటే నీవు మరి బాధల్లో మరి సమస్యలో కృంగినప్పుడు అప్పుడే బయటపడతారు. Those who stand with you in your most severe trials, they are the true friends. నీకు మరి భయంకరమైన బాధ కలిగినప్పుడు నీతో ఉన్నవారే నిజమైన స్నేహితులు. All these people came back. ఈ అందరూ వెనక్కి తగ్గారు. When did they come back? ఎప్పుడు మళ్ళీ తిరిగి వచ్చారు వాళ్ళు? When God blessed him and restored him to his back position. తన యొక్క క్షేమ స్థితిని మరి దేవుడు మళ్ళా దయచేసిన తర్వాత ఆ యొక్క బంధువులందరూ తిరిగి వచ్చారు. And all these people heard about Job's restoration. మరి యోబుకు కలిగినటువంటి క్షేమ స్థితిని తెలుసుకొని వీరందరూ కూడా తిరిగి వచ్చారు. Now they are bringing money. ఇప్పుడు వారు డబ్బు తీసుకొస్తున్నారు. Earlier no one was concerned. ఇంతకు ముందు ఎవరు ఆయన గురించి పట్టించుకోలేదు. So they all bring money for him. ఎవరు మనీ తీసుకురాలేదు. But in verse 11 we have read. 11వ వచనం మనం చదివాం కదా. It is written, and they ate bread with him in his house. మరి అప్పుడు అతని సహోదరులను తన అక్క చెల్లెండ్రును అంతకు ముందు వారందరూ ఆయనతో అన్నపానములు పుచ్చుకున్నారు. Yeah, that means when they came to Job's house, మరి యోబు ఇంటికి వచ్చినప్పుడు food was arranged. మరి ఆహారము మరి ఏర్పరచబడింది. I mean, what should have been his reaction? అతని యొక్క మరి స్పందన ఏంటి? Naturally, how we would react. ఏ విధంగా మనము మరి స్పందిస్తాము? In our trials, if people desert and go away from us, మన బాధల్లో ఉన్నప్పుడు మరి వారు మనకు దూరంగా వెళ్ళిపోయినప్పుడు, and in our good times if they come back, మనకు మంచి స్థితి కలిగినప్పుడు వారు మళ్ళా తిరిగి వచ్చినప్పుడు, we will never entertain such people. మనము వాళ్ళని తిరిగి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని మనం ఎంటర్టైన్ చేయము. But Job is preparing maybe food for them. అయితే యోబు మరి వారికి ఆహారాన్ని ఏర్పరిచాడు. And they all ate with Job. అయితే వాళ్ళందరూ కూడా యోబుతో కలిసి ఆహారం పుచ్చుకున్నారు. So that shows how big his heart was. అయితే దీనిని బట్టి యోబు యొక్క హృదయము ఎంత గొప్పదో అర్థమవుతుంది. But another important thing I noticed here. మరి ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ గమనించాను. It is written, he got everything in a double portion. అయితే అతను రెండింతల అధికముగా మరి ఆశీర్వదించబడ్డాడు. That means he had 3,000 camels. అతను 3,000 అటువంటి మరి గొర్రెలు ఉన్నాయి. Now he has 6,000. ఇప్పుడు 6,000 అయినాయి. So everything is doubled. మరి అవి రెండంతలు అయినాయి. But as far as children are concerned, అయితే పిల్లల విషయం వచ్చేసరికి earlier he had 10 children. ఇంతకు ముందు 10 మంది ఉన్నారు. But now God never gave him 20 children. మరి మళ్ళా 20 మంది మరి పిల్లల్ని ఇవ్వలేదు. God gave him again 7 sons and 3 daughters. మరలా మరి 7 కుమారులను 3 కుమార్తెలను ఇచ్చాడు. Two things we can notice from here. రెండు విషయాలు మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. I personally believe, నేను వ్యక్తిగతంగా నమ్ముతాను, when God was dealing with Job from chapter 38 to 41, మరి యోబుతో మరి దేవుడు 38 నుంచి 42 వరకు మరి మాట్లాడాడు. I personally believe that his wife also must have been present there. మరి ఆ సమయంలో మరి యోబు యొక్క భార్య కూడా అక్కడ ఉండవచ్చు. And I personally believe that she repented of her sin. అయితే మరి నేను వ్యక్తిగతంగా నమ్మేది అప్పుడు ఆమె తన యొక్క మరి పాపం ఒప్పుకున్నది అని. Of course that is not written here. Nothing is written about her. ఆమె గురించి ఏమీ రాయలేదు ఇక్కడ. But I personally believe that. నేను వ్యక్తిగతంగా అది నమ్ముతాను. She repented. ఆమె మరి మార్పు చెందింది. She understood her mistake. తన యొక్క తప్పును తెలుసుకుంది. And she again started to live with Job. ఆ తర్వాత మళ్ళా తిరిగి మరి యోబుతో కలిసి జీవించడం ప్రారంభించింది. And Job again lived with this woman. మరి మళ్ళా మరి యోబు మరి యొక్క భార్యతో మరి జీవించాడు. And together they had 10 more children. ఆ తర్వాత మరి 10 మంది పిల్లలు వాళ్ళకి కలిగారు. This man was a man of revelation and conviction. మరి ఈ యొక్క వ్యక్తి మరి యోబుని మనము చూసినట్లయితే ఇటువంటి వ్యక్తి అని అంటే మారు మనసు తెప్పించిన వ్యక్తిగా ఉన్నాడు. He was a good father. ఆయన మంచి తండ్రి. And he was a good husband. మంచి భర్త కూడా. Naturally no husband will be ready to live with such a wife. మరి నార్మల్ సహజంగా ఎటువంటి వ్యక్తి కూడా ఇటువంటి భార్యతో ఉండాలని ఇష్టపడ్డు. Because somebody who suggested you die, ఎవరైతే నీవు చనిపో అని ఎవరైతే మరి సలహా curse God and die, దేవుని శపించి
And that is a big mistake. అది చాలా గొప్ప తప్పు. Normally, సహజంగా that is sufficient reason for any normal husband to divorce his wife. మరి ఇది మరి ఎటువంటిది అని అంటే ఎవరైనా సరే మరి విడాకులు ఇచ్చేటువంటి విషయంగా మనం పరిగణించవచ్చు. Yeah, but that is a sufficient reason. ఆ కారణం సరిపోతుంది దానికి. A woman who is asking me to curse God and die. ఏ ఒక్క స్త్రీ అయితే దేవుని శపించి మరి నువ్వు మరణం కమ్మని అంటదో. But I believe that this man had revelations from God. అయితే మరి దేవునికి మరి దేవుని దగ్గర నుంచి ప్రత్యక్షను పొందుకొని ఉన్నాడుగా. He knew the values of family life. అతనికి మరి కుటుంబం యొక్క మరి విలువ తెలిసినటువంటి వాడు. He knew the responsibilities of a father. మరి తండ్రి యొక్క మరి మరి బాధ్యతను తెలిసినటువంటి వాడు. Although it was not written down, అయితే ఇవన్నీ రాయలేదు కానీ ఇక్కడ, but he knew that whom God has joined together, let no man put asunder. అయితే దేవుడు మరి మరి ఇద్దరిని జతపరిచినప్పుడు ఏ మనుషుడు కూడా విడదీయకూడదని తెలుసుకున్నవాడుగా ఉన్నాడు. That is a foundation. అది మరి ప్రాథమికమైనటువంటి సత్యం. God has joined together. మా దేవుడు ఇరువురిని కలుపుతూ ఉన్నాడు. Before the Lord Jesus, Pharisees came with a question. మరి యేసుక్రీస్తు ముందు మరి పరిచర్యలు కలిగినటువంటి Pharisees came with this question, can a man divorce his wife for any reason? మరి 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 పరిచర్యలు అడుగుతూ ఉన్నాడు, మనుషుడు ఏ కారణం చేతనైనా వారిని వదిలి వెళ్ళవచ్చా? Then the Lord Jesus is taking back to the book of Genesis. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆదికాండానికి వాళ్ళని తీసుకెళ్తారు. You see what is written there? అక్కడ ఏమని రాయబడింది? In the beginning, మొదటగా God joined them together. మరి దేవుడు వారిని ఏకపరిచినాడు. And then it is written, అయితే ఇది రాయబడింది, what God has joined together, let no man put asunder. మరి దేవుడు మరి ఏకం చేసిన వారిని ఏ మనుషుడు కూడా విడదీయకూడదు. And I believe he forgave her. మరి నేను నమ్మేది ఏంటంటే మరి యోబు ఆమెను క్షమించాడు అని. And she lived with him. మరి ఆమె అందులో కాపురం చేసేది. As far as children are concerned, మరి పిల్లల విషయం వచ్చేసరికి, you know, all the animals and the material things that he lost forever. మరి భూ సంబంధమైన అన్ని కూడా పోగొట్టుకున్నప్పుడు, that is gone forever. అవి వెళ్ళిపోయినాయి. That is why God gave him in a double portion. అందుకనే దేవుడు మరి అది రెండంతల ఆశీర్వాదం కలగజేశాడు. As far as 10 children are concerned, మరి 10 మంది మరి పిల్లల విషయంలో, I believe these children were living holy lives. మరి ఈ యొక్క పిల్లలు మరి మరి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించారని నమ్ముతూ ఉన్నాను. They were just like their father. వారు వాళ్ళ యొక్క తండ్రి వలె జీవించినారు. Because their father was constantly reminding them about the need of being blameless. మరి నిందారహితుడుగా ఉంటూ ఏ విధంగా జీవించాడో అటువంటి జీవితాన్ని జీవించిన వాడుగా యోబు ఉన్నాడు. You know, this father was instructing them, children, live holy life. మరి ఆ యొక్క తండ్రి పిల్లలకు కూడా చెప్పి మరి ఇటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించనని బోధించాడు. If you have committed any sin, నీవు ఏదైనా పాపం చేసినట్లయితే repent of your sin, మారు మనసు పొందు, get reconciled with God. మరి దేవునితో సంబంధం కలిగి ఉండు, don't continue with your sin. నీ యొక్క పాపంలో కొనసాగుతూ ఉండవద్దు. This father was continually instructing his children. మరి ఒక తండ్రి పిల్లలకి అదే చెబుతూ వచ్చాడు. And I believe these children were living holy lives. మరి నేను నమ్మేది ఏంటంటే ఆ పిల్లలు మరి పరిశుద్ధమైన జీవితం జీవించారు అని. When they died, all of them one day, మరి ఒక దినాన వారు అందరూ చనిపోయినప్పుడు, I believe all the 10 of them went to God's presence. మరి ఆ 10 మంది కూడా దేవుని సన్నిధికి చేరారని నమ్ముతూ ఉన్నాను. That means now Job has 10 children up there. అయితే యోబు 10 మంది పిల్లలు అక్కడ ఉన్నప్పుడు, and 10 children down here. అయితే మరి 10 మంది పిల్లలు భూమి మీద ఉన్నారు. That means he has now total 20 children. ఇప్పుడు దానిని బట్టి టోటల్ గా మొత్తం మీద 20 మంది పిల్లలు. You know, those children are not lost forever. ఆ పిల్లలు మరి ఎప్పుడు కూడా మరి వాళ్ళు పోలేదు. They are living. వారు జీవించినారు. Only difference is they are living there in heaven. అయితే మరి తేడా ఏంటంటే ఈ భూమి మీద కాదు కానీ అక్కడ దేవుని సన్నిధిలో ఉన్నారు. And another 10 children living here. మరి మరి ఒక 10 మంది పిల్లలు భూమి మీద ఉన్నారు. So he is a father of 20 children. అప్పుడు మరి
20 మంది పిల్లలకు తండ్రిగా ఉన్నాడు యోబు. So he was a faithful husband. ఆయన నమ్మకమైనటువంటి భర్త. He was a faithful father. మరి నమ్మకమైనటువంటి తండ్రిగా ఉన్నాడు. We need to learn many things concerning Job as a father. మరి మనము యోబుని గురించి ఒక మంచి తండ్రిగా మనం చూడవచ్చు. God was ready to give him 10 more children because God knew that this man will bring up his children in my ways. దేవుడు మరి మరలా 10 మంది మరి పిల్లలు ఇచ్చాడు అంటే దేవునికి మరి ఇష్టలుగా పెంచుతాడని నమ్మకంతో మరి ఒక 10 మందిని దేవుడు అనుగ్రహించాడు. That is what God said about Abraham. మరి ఆ విధంగానే మరి అబ్రహాంకి దేవుడు చెప్పాడు. About Abraham, మరి అబ్రహాం గురించి God said, I know. దేవుడు అంటున్నాడు నాకు తెలుసు. Abraham will instruct his children. మరి అబ్రహాము తన కుమారులకి చెబుతాడు ఖచ్చితంగా. I know. నాకు తెలుసు. He will instruct his children and children after their children. మరి అబ్రహాము తన పిల్లలకు ఆజ్ఞాపిస్తాడు, ఆ పిల్లలు వారి పిల్లలకి చెప్తారు. To walk in my ways. నా యొక్క మార్గంలో నడుచున్నట్లు. I know. నాకు తెలుసు. God knew. దేవునికి తెలుసు. Job will instruct his children. మరి యోబు తన పిల్లలకు ఆజ్ఞాపిస్తాడని. 10 more children. మరి ఒక 10 మంది పిల్లలు. We don't have 10 children. మనకి 10 మంది లేరు. Some of us have only one child. కొంతమందికి ఒక్కలే మరి ఉన్నారు. Some have 2. మరి కొంతమంది 2. Maybe some 3. మరి కొంతమంది 3 అయి ఉండొచ్చు. There was a time when our families used to have, dozens of children. మా కుటుంబాల్లో మరి ఇంతకు ముందు రోజుల్లో చూసినట్లయితే మరి ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉండేవారు. Now this is a time when children have become burden to parents. మరి ఈ దినాల్లో చూసినట్లయితే పిల్లలు తల్లిదండ్రులకి మరి భారంగా ఉంటూ ఉన్నారు. Like in railways they have a motto, less luggage, more comfort. మరి మామూలుగా మన రైల్వేస్ లో చెప్తా ఉంటారు కదా, తక్కువ మరి సామాన్లతో క్షేమకరంగా ప్రయాణించవచ్చు. some parents think about children also like that. మరి కొంతమంది తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో అదే విధంగా ఆలోచిస్తూ less children, more comfort. తక్కువ పిల్లలు మరి మంచి వసతి. And there are parents who think that we don't need children. కొంతమంది పిల్లలు మాకు పిల్లలే అవసరం లేదనుకునే వాళ్ళు ఉంటారు. They think that children are burden. వారు ఏమనుకుంటారంటే పిల్లలు మరి భారం అనుకుంటారు. But remember, children are precious souls which God has given into our hands. మన చేతికి దేవుడు అనుగ్రహించినటువంటి ప్రశస్తమైనటువంటి వారు పిల్లలు. Valuable souls. విలువైనటువంటి మరి పిల్లలు. And it is our privilege to lead our own children to the Lord. అది మనకు ధన్యత ఆ పిల్లల్ని దేవుని యొద్దకు నడిపించటం. It is our responsibility to feed them the truth of God right from their childhood. మన యొక్క బాధ్యత ఏంటంటే వారిని మరి నడిపించటము, మరి దేవుని యొద్దకు నడిపించడం మన బాధ్యతగా ఉంటూ ఉన్నది. About Moses we read that his mother herself was feeding him during his childhood days. మరి మోషే గురించి మనం చూసినప్పుడు మరి అతని యొక్క తల్లి మరి అతన్ని పోషిస్తూ ఉన్నది. The mother did not have much time to keep the child. మరి తల్లికి ఎక్కువసేపు ఆ బిడ్డను ఉంచుకునేటువంటి సమయం లేదు. She had only little time. ఆమెకి కొంత సమయమే ఉన్నది. But I think that in that little time she invested something in the mind of that little child. ఆ పాలిచ్చే కొంచెము సమయంలోనే ఆ సమయాన్ని ఆ బిడ్డ కోసం వెచ్చించింది. Because when Moses went to the palace, మరి మోషే ప్యాలెస్ కి వెళ్ళినప్పుడు one thing he knew. ఒక్క విషయం అతనికి తెలుసు. My people are not the people who live in the palace. My people are those people who are slaves outside. అయితే నేను ఉంటున్నటువంటి ఈ ప్యాలెస్ లో ఉన్నటువంటి వారు నా ప్రజలు కాదు, నా ప్రజలు దాసత్వంలో ఉన్నారు అని తెలుసుకున్నాను. And my God is not the God of people. My God is the God of those people who are slaves outside. నా యొక్క దేవుడు ఈ ప్యాలెస్ లో ఉన్న వారి యొక్క దేవుడు కాదు గాని నా దేవుడు మరి ఆ దాసీలుగా ఉన్నటువంటి వారి యొక్క దేవుడు. Nobody was there to teach Moses these truths. ఈ యొక్క సత్యాలు చెప్పడానికి అక్కడ ఎవరూ లేరు. But I believe that in that little time which his mother got along with the child, she invested some truth in his life.
అయితే ఆ తల్లి మరి ఆ కొంచెం సమయంలోనే సమయాన్ని హెచ్చించి ఆ బిడ్డకు చెప్పినట్టుగా మనం Same గమనిస్తాం. thing happened with Samuel. మరి సమయాలతో కూడా ఇదే విషయం మనం చూస్తాం. Hannah did the same thing. హన్నా కూడా ఇదే విషయాన్ని మనం చేసింది. Hannah taught his son, హన్నా మరి ఈ విధంగా మరి సమయాలకు చెప్పింది, son, your house is going to be the house of God. అయితే నీ యొక్క ఇల్లు దేవుని యొక్క ఇల్లు, You are going to stay there. నువ్వు అక్కడ ఉండబోతూ ఉన్నావు, You are going to serve God there. నువ్వు అక్కడ దేవుని సేవించవలసి ఉన్నది. Because you are dedicated for the Lord. ఎందుకంటే నీ దేవునికి అర్పితము, You must serve God. నీవు దేవుణ్ణి తప్పక So she సేవించాలి. was preparing her child. అయితే తన యొక్క కుమారుని సిద్ధపరుస్తూ And one ఉన్నది. day she took him to the temple and put him there. అయితే ఒక దినాన మరి తన యొక్క కుమారుని తీసుకువెళ్ళింది. You know, our children are with us only for few days. అయితే పిల్లలు మన దగ్గర కొంతకాలమే ఉంటారు. After few years, they will go away from us. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత మన నుంచి దూరంగా వెళ్ళిపోతారు. I mean, they will be away from our reach. We may not be able to reach them as we like. అయితే మనం ఎంతగా దగ్గర కావాలని ఇష్టపడతా ఉంటామో ఆ యొక్క దగ్గరతన నుంచి వాళ్ళు దూరంగా But వెళ్ళిపోతారు. the time they are with us, అయితే వారు మన దగ్గర ఉన్నటువంటి it సమయంలో is the duty of the parents to put the truth of God in their heart. వారి యొక్క హృదయంలో వారు మన దగ్గర ఉన్నప్పుడు ఆ యొక్క దేవుని యొక్క సత్యాలను వారి హృదయంలో ఉంచటం మన బాధ్యత. Brother, sister, ప్రియమైన సహోదరి సహోదరులారా, if our children go astray, మరి మన యొక్క పిల్లలు దూరంగా వెళ్ళిపోతే, if our children go away from God, అయితే మన పిల్లలు మరి దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతే God will not ask. దేవుడు God will not ask the elders about it. మరి పెద్దలని ఆ విషయం దేవుడు అడగడు. No. It is the responsibility of the parents. అది మరి తల్లిదండ్రుల యొక్క బాధ్యత. You teach your children in your own family. నీ యొక్క కుటుంబములోనే నీ పిల్లలకు బోధించాలి. Let there be a family prayer time. మరి 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 కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. You sit together, వారితో కలిసి కూర్చోవాలి, sing together. వారితో కలిసి పాడాలి, You read a portion of the Bible. బైబిల్ వాక్యాన్ని చదవాలి. And the husband, the father should explain something from the scripture. అయితే మరి ఆ భాగం నుంచి తండ్రి కొన్ని మాటలు దాన్ని వివరించేవాడిగా ఉండాలి. Teach your wife and children. మన యొక్క భార్యకు మరి పిల్లలకి మరి బోధించాలి. Let there be a Bible study in every family. ప్రతి ఒక్క కుటుంబములో బైబిల్ ధ్యాన కూడిక ఉండాలి. Let the husband be the Bible teacher. మరి తండ్రి మరి భర్త మరి బైబిల్ మరి స్టడీని తీసుకోవాలి. To teach, you learn first. మరి నువ్వు బోధించాలంటే నువ్వు నేర్చుకోవాలి, Then you teach. అప్పుడే నువ్వు బోధించగలవు. You instruct your children. నీ పిల్లలకి ఆజ్ఞాపించు, It's your responsibility. నీ బాధ్యత. If you don't do this, నువ్వు అది చేయనట్లయితే, and if your children go away from God, అయితే నీ యొక్క పిల్లలు దేవుని నుంచి దూరం అయితే God will require their blood on you, from you. మరి దేవుడు మరి వారిని గురించి నిన్ను అడుగుతాడు. God will say, దేవుడు అడుగుతాడు, I have given these precious little children into your care. నీ యొక్క మరి సంరక్షణలోకి మరి అద్భుతమైనటువంటి పిల్లలు నీకు అనుగ్రహించాను. You were only concerned about their physical life. నీవు మరి వారి భౌతిక పరమైనటువంటి విషయాల్లోనే నువ్వు వారి అది ఆశించావు. You were only concerned about their education. వారి యొక్క మరి చదువు నిమిత్తమే నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. You were never concerned about their spiritual life. వారి యొక్క ఆత్మీయమైన జీవితాన్ని గురించి నీవేమాత్రం బాధపడటం లేదు. Have you ever asked your children, son, did you read your Bible today? మరి ఎవరైనా సరే తల్లిదండ్రులు మరి మీ పిల్లల్ని ఈ రోజు బైబిల్ చదివాని అడుగుతారా? Did you pray today? నీవు ప్రార్థన చేసేవని అడుగుతారా? How much are we concerned about their spiritual life? మరి వారి యొక్క ఆత్మీయమైన జీవితం పట్ల నీకున్న ఆసక్తి ఎటువంటి? Suppose our children become doctors and engineers. ఒకవేళ మన పిల్లలు మరి డాక్టర్లు ఇంజనీర్లు అయితే Very good. మంచిదే. But if they die without Christ, అయితే క్రీస్తు లేకుండా చనిపోతే they will go to hell. వారు మరి నరకానికి వెళ్తారు. They will go to hell. వారు నరకానికి వెళ్తారు. These doctors and engineers will go to hell. ఈ యొక్క మరి డాక్టర్లు ఇంజనీర్లు మరి నరకానికి వెళ్ళేవారుగా ఉంటారు. And in many cases, చాలా సందర్భాల్లో parents are responsible. తల్లిదండ్రులు బాధ్యులుగా ఉంటూ ఉన్నారు. Some parents think కొంతమంది మరి తల్లిదండ్రులు ఈ విధంగా అనుకుంటారు, it is a responsibility of the church. ఇది మరి పెద్దల యొక్క బాధ్యత. It is the responsibility of the Sunday school teachers. ఇది మరి సండే స్కూల్ టీచర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. It is good to have Sunday school. సండే స్కూల్ ఉండటం మంచిదే. If
Sunday school, in the Sunday school they are teaching your children is very good. సండే స్కూల్లో మీ పిల్లల్ని మరి టీచ్ చేయడం మరి చాలా మంచిది. But God will not ask the Sunday school teachers about your children. అయితే దేవుడు మీ పిల్లల నిమిత్తమై సండే స్కూల్ టీచర్ని అడగడు. God will ask you. దేవుడు నిన్ను అడిగేవాడు. I gave these children to you. నేను ఈ పిల్లల్ని నీకు ఇచ్చాను. What did you do? నువ్వేం చేసావు? To be a father is a great responsibility. నీకు తండ్రిగా ఇంత గొప్ప బాధ్యత నీకు అనుగ్రహించినప్పుడు, To be a husband is a great responsibility. మరి భర్తగా ఉండేటువంటి గొప్ప ధన్యత నీకు ఇచ్చినప్పుడు, In the book of Corinthians, మరి కొరింథీయులకు రాసిన పత్రికలో Paul says, పౌలు అంటూ ఉన్నాడు, let women be quiet in the assembly. మరి స్త్రీలు మరి సంఘంలో మౌనంగా ఉండాలి. And then it is written, అది తర్వాత రాశారు. if she wants to learn anything, ఆమె నేర్చుకోవాల్సి అనుకున్నప్పుడు she must ask her husband. ఆమె తన భర్తను అడగవలను. What does it mean? దాని అర్థం ఏంటి? Every husband should be able to teach his wife. దాని అర్థం ఏంటంటే ప్రతి ఒక్క భర్త కూడా మరి వాటి విషయాలు వివరించి చెప్పగల సామర్థ్యం కలిగి ఉండాలి. I think that is one of the qualifications to get married. అదే నేను అదే మరి గొప్ప మరి అర్హత వివాహం చేసుకోవడానికి. When you seek proposal for your daughters, మరి నీ యొక్క మరి పిల్లలకి మరి వివాహం ప్రపోజల్ చూస్తున్నప్పుడు look on this area also. ఇది కూడా మరి ఈ ప్లేస్ ని కూడా మీరు చూడండి. Is that boy a Bible student? ఆ యొక్క వ్యక్తి మరి బైబిల్ ధ్యానించేటువంటి వ్యక్తి. Is he able to teach? మరి బైబిల్ మరి బోధించగలడా? Not in the church, సంఘంలో కాదు, but at least in the family. కుటుంబంలో. That is what the Bible teaches. అదే మరి బైబిల్ మనకు బోధించేది. And you know, Job was such a man. యోబు అటువంటి వ్యక్తి. No Bible those days. బైబిల్ ఆ సమయంలో లేదు. No written word. అయితే రాయబడినటువంటిది ఏమీ లేదు. No church. సంఘం లేదు. No fellowship. సహవాసం లేదు. No preacher, no teacher. మరి ప్రకటించేవారు కానీ మరి ఎవరూ లేరు. But whatever revelation he received from God, దేవుని నుంచి ఏదైతే ప్రత్యక్షపరచుకున్నాడో, he handed it over to his next generation. తన యొక్క తర్వాత వారికి అందించాడు. And that is what we need to do. అదే మనం చేయవలసింది. It is very sad that these days చాలా బాధాకరమైన విషయం ఈ రోజు దినాల్లో many parents are not concerned about the spiritual welfare of their children. అనేక మంది తల్లిదండ్రులు ఆత్మ సంబంధమైన విషయాల పట్ల అంత ఆసక్తి చూపట్లేదు. In chapter 1, when you read about Job's children, మొదటి అధ్యాయం యోబు గ్రంథంలో మరి వాళ్ళ పిల్లల గురించి చూసినప్పుడు, you know, this father had a great concern. తన యొక్క తండ్రి గొప్ప మరి అవసరత అక్కడ కలిగి ఉంటాడు. All 10 of them when they got together, వారు అందరూ 10 మంది కలిసినప్పుడు they get together to eat and enjoy. వారు కలిసి భోజనం చేయడానికి కూడినప్పుడు, but then this father has a great concern. తన తండ్రికి గొప్ప మరి మనసులో బాధ ఉన్నది. Perhaps during their eating and drinking, మరి ఆ యొక్క తిని తాగేటప్పుడు, perhaps ఒకవేళ they may have sinned within their heart against God. మరి దేవునికి ఎదురుగా మరి దేవునికి మరి ఏదైనా మరి తప్పు చేశారేమోనని. Then father will call all of them early in the morning. ప్రతి ఉదయాన్న దేవుడు అందరిని పిలిచాడు. Come, అందరి దగ్గరికి రండి. and the father will offer burnt offering. మరి తండ్రి మరి దహన బలి అర్పిస్తూ ఉన్నాడు. And I think the father will tell his children. అయితే నేను అనుకున్నా మరి తండ్రి పిల్లలతో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, children, పిల్లలారా, if you have committed anything wrong even in your heart, మీ యొక్క హృదయంలో ఒకవేళ ఏదైనా తప్పు చేసి ఉంటే confess it. అది ఒప్పుకోండి. Repent of it. మారు మనసు Ask forgiveness from God. దేవుని నుంచి క్షమాపణ కోరుకోండి. And children used to do that. పిల్లలు మరి ఆ విధంగా చేస్తూ వచ్చారు. And that is how Job used to bring up his children. ఆ విధంగా యోబు తన పిల్లల్ని మరి పెంచుకుంటూ వచ్చాడు. God thought he deserves 10 more children. దేవుడు అందుకనే మరి యొక్క 10 మంది పిల్లల్ని యోబుకు అనుగ్రహించాడు. He will bring up his children in the way of the Lord. మరి ఈ 10 మందిని మరి దేవుని ఆలోచన చొప్పున పెంచుతాడు అని. Such children అటువంటి పిల్లలు are a blessing to their parents in their old age. మరి తల్లిదండ్రులు మరి వృద్ధులైనప్పుడు వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటారు. He died in an old age. మరి యోబు మరి కాలం నిన్న వృద్ధుడై మృతి పొందాడు. But one special thing is written about his last days in verse 12.
మరి ఆ యొక్క చివరి దినాల్లో ఒక మాట మరి 12వ వచనంలో రాయబడింది. The Lord blessed the later days of Job more than his beginning. మరి యోబును మొదట ఆశీర్వదించిన దానికి అంతకంటే మరి అధికముగా ఆశీర్వదించిన. That means the end of Job was a blessed end. మరి మరి యోబు మరి గడిపిన దినాలు చివరి దినాలు మరి ఆశీర్వదించబడిన దినాలుగా ఉన్నాయి. He had a good end. మంచి ముగింపు. He lived again for 140 years. మరి 140 సంవత్సరాలు మళ్ళా ఆయన బతికినట్టు. That is after the affliction. మరి అది ఆ సంఘటన జరిగిన తర్వాత. At what age the affliction came we don't know. ఏ యొక్క వయసులో మరి ఆ ప్రమాదం వచ్చిందో మనకు తెలియదు. Maybe another 140 years this side. మరి 140 సంవత్సరాలు యువతల వైపున ఉంటే maybe that is just an assumption. మరి అది ఒక and another 140 years this side. ఇంకొక మరి 140 సంవత్సరాలు ఇంకొక వైపు. So a man who lived more than maybe around 280 years. మరి ఏ వ్యక్తి అయితే 280 సంవత్సరాల కంటే జీవించినటువంటి జీవితం. But his end was good. ఆయన యొక్క ముగింపు చాలా మంచిది. Not because he became a very rich man. ఆయన ఏదో గొప్పవాడైనంత మాత్రాన కాదు. But I believe నేను నమ్ముతాను this man could see his children walking in the ways of God. తన యొక్క పిల్లలు దేవుని యొక్క అడుగు జాడల్లో నడుచుడు చూచినాడు. Blessed is the man who can see his children walking in the ways of God. దేవుని యొక్క మరి ఆశీర్వదించబడినటువంటి యొక్క పిల్లలు మరి దేవుని యొక్క అడుగు జాడల్లో నడిచేవారిగా ఉంటారు. That is a comfort. That is a great comfort. అది గొప్ప మరి ఆదరణ. Such parents can die peacefully. అటువంటి మరి తల్లిదండ్రులు ప్రశాంతంగా మరణిస్తారు. They can die peacefully. ప్రశాంతంగా మృతి నొందుతారు. My children are walking in the ways of God. నా పిల్లలు మరి దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నారు. Their end will be blessed. వారి యొక్క ముగింపు మరి ప్రశాంతంగా ముగిసింది. You know, David had a son. దావీదు మరి కుమారుని కలిగి ఉన్నాడు. His name is Absalom. అబ్షలోము అతని పేరు. You know what is the meaning of Absalom? అబ్షలోం అంటే అర్థం ఏమిటి? It's two words. రెండు పదాలు. Ab Shalom. అబ్ షాలోం. Abba means father. అబ్ అంటే అబ్బా తండ్రి. Shalom means peace. మరి షాలోం అంటే మరి సమాధానం. So in one way the meaning is ఒక విధంగా మరి దాని అర్థము peace of the father. తండ్రికి మరి సమాధానంగా ఉంది. Yes. I mean David thought దావీదు అనుకుని ఉంటాడు he will be my peace. ఇతను నాకు సమాధానంగా ఉంటాడు. But you know what did Absalom do? అబ్షలోం ఏం చేశాడో తెలుసా? He never gave peace to his father. తన తండ్రికి ఎప్పుడు కూడా సమాధానంగా ఉండలేదు. He was a headache to his father. తలనొప్పిగా ఉన్నాడు. Name is good. Name is good. పేరు మంచిదే. But no use. ఉపయోగం లేదు. One of the failures of David is మరి దావీదు యొక్క మరి విఫలం ఏమిటంటే he was a good king. ఆయన మంచి రాజు. But he was not a good father. కానీ అతను మంచి తండ్రి కాదు. He was not a good husband. ఆయన మంచి భర్త కాదు. And there were failures in his family life. ఆయన యొక్క కుటుంబ జీవితంలో అనేక వైఫల్యాలు ఉన్నాయి. When Noah was born, నోవా పుట్టినప్పుడు his name is put Noah. అతని పేరు నోవా అని పెట్టబడింది. In one way the meaning also is the same, comfort. మరి దాని పేరు యొక్క అర్థం కూడా ఆదరణ. Comfort. Yeah. I mean the father thought he will be a comfort to us. మరి వాళ్ళ యొక్క తండ్రి అనుకున్నాడు ఇతను మనకి ఆదరణ కలుగ చేస్తాడు. And I believe that father died with comfort. నేను నమ్ముతాను వారి యొక్క తండ్రి మరి ఆదరణతో మరి మరణించాడు. Because the father saw his son walking with God. తన యొక్క తండ్రి కుమారుడు మరి దేవుని యొక్క అడుగుజాడల్లో నడవడం చూశాడు. What a blessed thing for a father to see his son walking with God. మరి తండ్రి అయినటువంటి ఎంత ధన్యత కుమారుడు దేవుని యొక్క అడుగుజాడల్లో నడవడం. So this man was a blessed man. His end was blessed end. మరి ఈ వ్యక్తి మరి ఆశీర్వదించబడిన వ్యక్తి ప్రారంభం కంటే ముగింపు చాలా చక్కగా ఉన్నది. And God gave him
double, twofold of everything. ఆ దేవుడు మరి రెండంతల ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. Yesterday we have seen నిన్న మనం చూసాము that when Job prayed for his brothers or his friends, మరి యోబు మరి తన స్నేహితుల గురించి ప్రార్థన చేశాడు. it was then God restored everything back to him. మరి ఆ తర్వాత మిగతాదన్నీ కూడా ఆయనకి అనుగ్రహించాడు. When we pray for people who hurt us, ఎవరైతే మనకి బాధ కలిగించారో వారి గురించి మనం ప్రార్థన చేసినప్పుడు it is pleasing in the sight of God. అది మరి దేవునికి దృష్టిలో అది మంచిగా ఎంచబడుతుంది. God likes to see we praying for our persecutors. మనకి వ్యతిరేకంగా ఉన్న గారి గురించి మనం ప్రార్థన చేస్తే when God is pleased to see that. అది దేవుడు మరి అది చూడాలని ఇష్టపడేవాడుగా ఉంటూ ఉన్నాడు. Yesterday we have seen that is the character nature of the Lord Jesus Christ. అదే మరి ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహసిద్ధమైనటువంటి praying on the cross. మరి ఆ కలువరి శిలువలో ప్రార్థన చేయుట. Father, forgive them. తండ్రి వీరిని క్షమించు. For they do not know what they are doing. వారు ఏమి చేస్తున్నా వారు ఎరుగురు కనుక వారిని క్షమించు. And when Job prayed that, ఎప్పుడైతే యోబు మరి ఆ ప్రార్థన చేశాడో, it also says that there was no bitterness in the mind of Job against his friends. ఆయన యొక్క మరి స్నేహితుల దృష్ట్యా ఎటువంటి మనసులో అతనికి మరి ఆ చెడు భావం లేదు. The last verses of this chapter teach us ఈ చివరి అధ్యాయంలోని చివరి మాటలు మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే that the end of a godly man will be better than his beginning. ఆయన యొక్క మరి ఈ వ్యక్తి యొక్క ప్రారంభము కంటే మరి అంతము ముగింపు మరి మంచిగా ఉండాలి అని. Yes. I will just read one verse from Psalms 37. 37వ కీర్తన. Psalm 37. In verse 37. 37వ కీర్తన. In the KJV version it is written like this: Look at those who are honest and good, for a wonderful future awaits those who love peace. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారి సంతతి నిలుచును గాని. There it is santati written, but if you read KJV, కేజేవిలో మనం ఇంగ్లీష్ లో చూసినట్లయితే it's not speaking about santati, it speaks about a wonderful future awaits him. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి అద్భుతమైనటువంటి భవిష్యత్తు వారికి ఉన్నది. Yes, those who love honesty and goodness, ఎవరైతే మరి వారు యొక్క యథార్థంగా ఉంటారో, those who are peacemakers, ఎవరైతే సమాధానాన్ని కలిగించే వారుగా their ఉంటారో, future will be wonderful. వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉంటది. They will have a good end. వారు మంచి ముగింపు ఉంటది. And that is what happened to Job. అదే యోబుకు జరిగింది. No affliction will last forever. మరి ఎటువంటి నింద లేనివాడిగా, no affliction, no trials, no pain will last forever. No tribulation is forever. మరి బాధలు ఇంకా మరి ఎప్పుడు కలగకుండా. No tribulation is permanent. మరి బాధలు ఎన్ని మరి శాశ్వతం కాదు. No pain is permanent. ఏ బాధ కూడా శాశ్వతం కాదు. Every pain will come to an end. ఏ ఒక బాధ అయినా సరే దానికి ఒక అంతం అనేది ఉంటది. That is one lesson this book teaches. అదే ఈ పుస్తకం మనకు తెలియజేస్తుంది. Every pain will have an end. ప్రతి ఒక్క బాధకు కూడా దాని యొక్క అంతం ఉంటది. Every darkness, every night has an end. ప్రతి ఒక్క చీకటికి, ప్రతి ఒక్క రాత్రికి ఒక చివరి ముగింపు. Every rain will have an end. ప్రతి ఒక్క వర్షానికి ఒక ముగింపు ఉంటది. Every wind have an end. ప్రతి ఒక్క గాలికి ఒక ముగింపు ఉంటది. No tribulation, no pain of a believer is permanent. మరి విశ్వాసి యొక్క బాధ అనేది శాశ్వతంగా ఉండేది కాదు. One day it will end. ఒక దినాన అది ముగిస్తుంది. That is one lesson we learn from here. ఆ పాఠాన్ని ఈ పుస్తకం నుంచి మనం. And the New Testament gives us a lot of references concerning that. దాని విషయమై క్రొత్త నిబంధనలో అనేకమైనటువంటి విషయాలు మనం చూడాలి. Paul says our afflictions are for a short time. మన యొక్క బాధలు ఇవన్నీ కూడా కొంత క్షణికమే. But
when we pass through this affliction, అయితే ఈ యొక్క శ్రమల గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు these afflictions have a medicinal effect on us. ఈ యొక్క మరి బాధలు మనకి మార్చుకోవడానికి కారకాలుగా ఉంటాయి. Yeah, these afflictions build up our spiritual health. మన యొక్క ఆత్మీయ స్థితిని మెరుగుపరిచేగా ఉంటాయి. God can use every affliction to building up our spiritual life and health. ప్రతి ఒక్క శ్రమని దేవుడు మనకి మన ఆత్మీయంగా ఎదగడానికి అనుకూలపరిచేవాడుగా And ఉంటాడు. one day when it will end, ఒక దినాన అది ముగిసినప్పుడు the end will be a comfortable end. ముగింపు మరి సమాధానకరంగా ఉండేటువంటి ముగింపు. That is what we read from this book. అదే ఈ యొక్క పుస్తకం నుంచి మనం నేర్చుకోబోయేది. God is declaring a truth before us. ఆ దేవుడు ఆ సత్యాన్ని మన ముందు ఉంచుతూ The ఉన్నాడు. end of a godly man will be a blessed end. మరి దేవుని యొక్క సేవకుని యొక్క ముగింపు ఆశీర్వాదకరమైనటువంటి. That is how Job's life ended. అదే యోబు యొక్క జీవితం. When you come to James chapter 5, యాకోబు chapter 5, 5వ వచనం చూసినట్లయితే the New Testament, the example of Job is taken to teach us the lesson of endurance. Chapter 5 verse 11. యాకోబు 5వ అధ్యాయము 11వ వచనము. సహించిన వారి Yes. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క మరి ఆ సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. Yes. When you read from verse 7, 7వ వచనం నుంచి చదివినప్పుడు it is again and again written about patience. మరి అక్కడ ఓపిక గురించి మాట్లాడుతూ ఉన్నాడు. Therefore be patient is verse 7. 7వ వచనంలో మనం చూసినట్లయితే మరి ప్రభువు రాకడకు ఓపిక కలిగి ఉండుడి అంటూ In verse 8, do not you to be patient. మరి 8వ వచనంలో చూసినట్లయితే మీరు ఓపిక, do not complain. మరి ఎవరి గురించి కూడా మరి వారికి సనగకుడి అంటూ ఉన్నాడు. And then in verse 10 it is written about examples in the Old Testament. మరి 10వ అధ్యాయం నుంచి 10వ వచనం నుంచి చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి అనుభవాలను తెలియజేస్తుంది. And then specifically in verse 11 the Spirit of God is pointing our attention to this man of Job, a man of endurance. అయితే మరి 11వ వచనంలో వచ్చేసరికి ఈ మనుషుడు యోబు గురించి, ఆయన యొక్క సహనం గురించి మరి ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. Although when you read the book of Job, అయితే నువ్వు యోబు యొక్క గ్రంథం చదివినప్పటికీ you may see some negatives in the life of Job. యోబు యొక్క జీవితంలో కొంత మరి అసహనం ఉన్నప్పటికీ, but in verse 11 nothing is mentioned of his negatives. అయితే 11వ వచనంలో మరి యాకోబు పత్రికలో అతని యొక్క బలహీనతలు ఏ మాత్రం చెప్పడం లేదు. Here only written about his endurance. అయితే అతని యొక్క చివరి ముగింపును గురించి తెలియజేస్తున్నాడు. He endured. ఆయన ముగించాడు. What is the meaning of endurance? దాని యొక్క అర్థం ఏమిటి? Endurance means waiting with patience. మరి ఆ భవిష్యత్తులో ఎదురు చూసే దాని గురించి. No complaining. ఎటువంటి మరి కంప్లైంట్స్ లేవు. No murmuring. ఎటువంటి సనుగుడు లేదు. Trusting in God. దేవుని మీద ఆధారపడటము. Not shaking. మరి అటు ఇటు కదలటం కాదు. Go steadily. మరి నమ్మకమైన జీవితం. Endure. మరి ముందుకు సాగిపోవటం. Yeah, the word of God is exhorting us to endure. మరి అటువంటి మరి దేవుడు మరి పరిశుద్ధాత్ముడు ఆ విధంగా కొనసాగిస్తూ ఉంటాడు. And then in verse 7 we have seen, 7వ వచనం మనం చూసినట్లయితే it is written, you have seen the outcome, or you have seen the end, how the Lord has brought him. మరి ఏ విధంగా మరి దేవుడు మరి తీసుకొని వచ్చాడో అది మనము You have seen the end of the life of Job. ఇక్కడ మరి యోబు యొక్క చివరి దినాలు మనం చూస్తున్నాం. Yeah, the end of his life was blessed than his beginning. ఆయన యొక్క ప్రారంభం కంటే చివరి దినాలు, యోబు యొక్క చివరి దినాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి. The end of a godly man is better than the beginning. మరి దేవుని యొక్క సేవకుని యొక్క మరి ముగింపు దినాల కంటే చివరి దినాలు ఆశీర్వాదకరంగా ఉండాలి. Endurance means the capacity to continue with the same spirit. అదే మరి ఆత్మలో మరి ముందుకు సాగిపోవటం. That is what Caleb said to Joshua. మరి కాలేబు యెహోషువతో అంటూ ఉన్నాడు, I have the same strength. నాకు అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు అంతే బలం ఉన్నది. 45 years are past.
45 సంవత్సరాలు but జరిగిపోయినాయి. I have the same strength. నాకు అదే బలం కలిగి ఉన్నాను. I can do, I can conquer. అయితే నేను జయిస్తాను, నేను చేయగలను. That is the meaning of endurance. అది మరి సాగిపోవట. It is not going up and down. మరి ముందుకు పైకి కిందకి పోవడం కాదు. It is not living in between. మరి అటు ఇటు మధ్యలో నివసించడం కాదు. It is not beginning is end and end is very bad. మరి ప్రారంభంలో ఎంతో ఆసక్తిగా ఉండి చివరిలో మరి తక్కువగా ఉండటం కాదు. Some people have begun well but they ended very bad. కొంతమంది మరి ప్రారంభంలో చాలా చక్కగా ఉంటారు, అయితే చివరిలో మరి అది ఉండదు. You see the example of Solomon. అయితే సొలొమోను యొక్క జీవితాన్ని మనం చూసినాం. His beginning was good. ఆయన యొక్క ప్రారంభం చాలా చక్కగా But he ఉంది. could not end well. అయితే చివరిలో ముగింపు సరిగా లేదు. Demas began well. మరి ప్రారంభంలో చక్కగా మరి ప్రారంభించి దేమ మరి ప్రారంభంలో చక్కగా but he could not end well. అయితే ముగింపు సరిగా లేదు. But this man ended very well. అయితే ఈ యొక్క వ్యక్తి ముగింపు చక్కగా ఉన్నది. That is endurance. అది మరి ఫ్యూచర్ మరి భవిష్యత్తు గురించినటువంటి endurance, the capacity to remain in the same spirit. అదే బలాన్ని కొనసాగించటము. And for endurance, the Lord Jesus Christ is the best example as we read in Hebrews chapter 12. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో యేసుక్రీస్తు ప్రభువారు దాని గురించి మంచి మాదిరిని మనకు ఉంచాడు. It is written, he endured the cross. ఆయన మరి సిలువను వరకు ఆయన కొనసాగించాడు. Yeah. Cross does not mean only that 6 hours on the cross. అయితే మరి సిలువ అంటే 6 గంటలను మాత్రమే కాదు. But throughout his life, he was suffering. ఆయన యొక్క జీవితం అంతా కూడా బాధపడ్డాడు. Enduring. కొనసాగిస్తూ వచ్చాడు. But steadfast till the end. చివరి వరకు కూడా. Yeah. The life of Job has many lessons to teach us. యోబు యొక్క మరి జీవితము అనేక పాఠాలు మనకు నేర్పించేదిగా ఉంది. We have seen some of them. వాటిలో మనం కొన్ని మాత్రమే చూసాము. And I would encourage you to read this book. నేను కూడా మిమ్మల్ని ప్రోత్సహించేది ఏంటంటే ఈ పుస్తకాన్ని చదవండి. Though a lot of conversations are written here. అనేకమైనటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు రాయబడ్డాయి. But you read through the conversations. నువ్వు వాటి నుంచి మరి కొనసాగండి. Especially those things which Job spoke. ప్రత్యేకంగా యోబు పలికినటువంటి మాటలు. You know, in spite of his failures through his tongue, ఆయన యొక్క నోటి మాటల నుంచి మరి మాట్లాడినటువంటి మాటలు, he made some wonderful statements. అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడినాడు కొన్ని చోట్ల. One of them is found in chapter 19. 19వ అధ్యాయంలో మనం చూడవచ్చు. Where he says, I know my Redeemer lives. మరి నాకు నా యొక్క మరి విమోచకుడు సజీవుడని నాకు తెలుసు అంటూ ఉన్నాడు. How did he know about Redeemer? మరి ఆ యొక్క సజీవుడి గురించి ఆయనకి ఎలా తెలుసు? And who is that Redeemer? ఎవరో విమోచించేటువంటి The Redeemer is Jesus Christ. మరి రెడీమర్ యేసుక్రీస్తు ప్రభువారు. Did Job know about Christ? మరి యోబుకు యేసుక్రీస్తు ప్రభువారు తెలుసా? Definitely yes. తప్పకుండా తెలుసు. He knew Christ. ఆయనకి ప్రభువు తెలుసు. And he knew Christ is living. ఆయనకి తెలుసు ప్రభు జీవించేవాడు అని. He knew Christ is my Redeemer. ఆయనకి తెలుసు మరి ప్రభువు నా యొక్క విమోచకుడు అని. That was revelation. అది ప్రత్యక్షత. And he says, ఆయన అంటూ ఉన్నాడు, I will see him. ఆయన నేను చూస్తాను. I will see him with my own eyes. నేను ఆయన నేరుగా నా కళ్ళతో నేను చూస్తాను. This my skin will perish. నా యొక్క శరీరం మరి నాశనం అయిపోవచ్చు. But still I will see him. అయినా కూడా నేను ఆయన చూస్తాను. What a great statement. ఎంత గొప్ప మాట అది. A man who received revelations from God. దేవుని నుంచి ప్రత్యక్ష పొందినటువంటి వ్యక్తి. We have so much of facilities today. ఈ దినాల్లో మనకి అనేకమైనటువంటి మరి ఫెసిలిటీస్ మనం కలిగి ఉన్నాం. We have Bible with us. మనకి బైబిల్ ఉన్నది. We have Bible teachers. మనకి బైబిల్ బోధించే వారు ఉన్నారు. We have meetings. మనకి మరి మీటింగులు పెట్టుకుంటున్నాం. We have so many thousands of ways to learn more about God. వేల మార్గాల్లో మరి దేవుని గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు మనకు అందుబాటులో ఉన్నాయి. Job did not have anything. యోబుకి ఇవన్నీ కూడా ఏమీ లేవు. Nothing. ఏమీ లేవు. It was direct revelation from God.
నేరుగా దేవుడి నుంచి ప్రత్యక్షత. That too, not so much of revelation. అది కూడా మొత్తము మరి ప్రత్యక్షత కాదు, Little bit here and there. కొంచెం కొంచెంగా ఇక్కడ But అక్కడ. in that revelation, ఆ ప్రత్యక్షతలోనే this man was 100% faithful. మరి ఆ వ్యక్తి 100% నమ్మకంగా ఉన్నాడు. We have been given so much of spiritual blessings. మరి అనేకమైన ఆత్మీయమైన ఆశీర్వాదాలను. But when we compare our standard of spiritual life and his standard of spiritual life, మన యొక్క ఆత్మీయ యొక్క మరి స్థితిని, యోబు యొక్క ఆత్మీయ స్థితిని మనం చూసినప్పుడు where do we stand? మనం ఎక్కడ నిలబడి ఉంటున్నాం? We need to be ashamed. సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. That is one feeling when I read the book of Job. అది మరి ఒక మరి ఆలోచన నేను ఎప్పుడైతే యోబు I sometimes feel that I don't deserve, I am not worthy to speak about this man. ఈ వ్యక్తి గురించి నేను ఒకసారి అనుకుంటాను, ఈ వ్యక్తి గురించి మాట్లాడే అర్హత కూడా నాకు లేదనుకుంటా. Yeah, because he's far away. అతను చాలా ఉన్నతంగా ఉన్నాడు, Far away. చాలా దూరంగా ఉన్నాడు. What a high standard of life. ఎంత అత్యధికమైన విలువలు కలిగి ఉన్నాడు. And his life is a challenge before us. ఆయన యొక్క జీవితం మనకి సవాలుగా ఉన్నది. If he could live in such a high standard during those days when there was no much revelation, ఆ దినాల్లో అటువంటి విలువలతో కలిగినటువంటి జీవితాన్ని ఏమీ లేనప్పుడు జీవించినటువంటి ఆ యోబును మనం, how much more is expected from us? ఎంత ఎక్కువగా దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉంటాడు. But we compromise. అయితే మనము వాటిని వేటిని పట్టించుకోవాలి. We are not ready to take pain. మనము మరి వాటన్నిటిని అనుభవించడానికి మనం సిద్ధంగా లేము. We are spiritual only everything is convenient. మనకి ఏదైతే అనుకూలమో అప్పుడే మనము ముందు సాగేవారుగా. We are spiritual only if things are comfortable for us. మనకి మరి పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే మాత్రమే మనం ఉండగలం. Taking pain is difficult for us. మరి ఆ బాధని మరి తీసుకోవడం మనకి కష్టము. One little problem, then we stop our Bible reading. ఒక చిన్న సమస్య వస్తే మనం బైబిల్ చదవడం మానేస్తాం. One little problem, we stop going to the church. ఆ చిన్న ప్రాబ్లం వస్తే మరి మందిరానికి పోవడం ఆఫ్ చేస్తాం. And one little problem, we stop our prayer. ఆ చిన్న ప్రాబ్లం వస్తే మరి ప్రార్థన చేయడమే మానేస్తాం. We should be ashamed. మనం సిగ్గుపడాలి. Look at this man. ఈ మనుష్యుని మనం చూసి, May the life of this man challenge us. ఈయన యొక్క జీవితం మనకు సవాలు విసురుతుంది. I once again praise God for the opportunity given to me. మరి ఒకసారి దేవుడు అనుగ్రహించినటువంటి మరి విషయాన్ని బట్టి మరి దేవునికి May God bless all of us. మనందరిని దేవుడు దీవించును గాక. We will continue to remember each other in prayer. మన ఇరువురము కూడా మరి ఒకరినొకరు ప్రార్థనలో జ్ఞాపకం May చేసుకున్నాం. his name be glorified. ఆయన నామము మహిమపరచును గాక. Thank you, brother, giving such a wonderful truth